ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచగ్రహ కూటమి చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇది 12 ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుంది. ఈ జూన్ నెలలో 5వ తేదీన అలాగే 6వ తేదీన ఈ 2 రోజుల్లో పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. పంచగ్రహ కూటమి అంటే ఒకే వరుసలో 5 గ్రహాలు ప్రత్యక్షమవుతాయి. ఇది చాలా అరుదుగా జరిగే అద్భుతమైన సంఘటన. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వచ్చిన ఈ 2 రోజుల్లో ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుందని వేద పండితులు చెబుతున్నారు. మన ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే పోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ పంచకూటమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఇటువంటి శక్తివంతమైన రోజున మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రధాన ద్వారం గుండానే మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. మన ఇంటి ముందు మురికిగా ఉంటే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు. కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి. మీ గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి. కాబట్టి గుమ్మానికి ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా చెప్పులను ఉంచుకోవాలి. మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర ఉంచి పూజ చేయండి. తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు పోయి మీకు కాలం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కడితే చాలా మంచిది. మామిడాకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు. ఎవరింటి ముందైతే మామిడాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఎందుకంటే మన ఇంటి ముందు ఎంత పచ్చగా ఉంటే మన ఇంట్లో అంత ఆనందం వెళ్లి విరుస్తుందట. కాబట్టి ఈ పంచకూటమి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు మామిడాకులను కట్టుకోండి. కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు. వాస్తు ప్రకారం మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి. అలాగే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే కలబంద మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటారు. గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టేనని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ పంచకూటమి రోజున ఒక కొత్త గుమ్మడికాయను ఇంటికి తీసుకువచ్చి దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కడితే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఎవరికైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటివారు హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠిస్తే మీ అప్పులు త్వరగా తీరిపోతాయి. అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలుతో అభిషేకం చేయించండి. ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు. విద్యలో మంచి మార్కులు వస్తాయి. అలాగే ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి ముందు గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి సిరిసంపదలు వస్తాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే మీ ఇంటి గడప పక్కన కుడివైపున ఒక చిన్న రాగి కలశం పెట్టుకుంటే చాలా మంచిది. మీ ఇంటి గుమ్మం ముందు నీటితో నిండిన కలశం ఉంటే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పురాణాలు ప్రకారం బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల శక్తి నీటి కలంలో ఉంటుందట. కాబట్టి ఒక రాగి చెంబును లేదా ఇత్తడి చెంబును తీసుకొని అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి బయట గడప పక్కన ఉంచాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. అయితే మన పురాణాల ప్రకారం తథాస్తు దేవతలు నిజంగానే ఉంటారని పండితులు చెబుతున్నారు. తథాస్తు దేవతలు సాయంత్రం సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ తథాస్తు దేవతలు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా అనుకుంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అని అంటారు. అలాగే వాస్తుశాస్త్రంలో పటిక ముక్క చాలా పవిత్రమైనది.
ఒక ఎర్రటి గుడ్డలో పావుకిలో పటికను వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. దీనివల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్లు తలస్నానం చేసేస్తుంటారు. అయితే అలా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్లు తలస్నానం చేయరాదు. ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే మీ కుటుంబానికి కీడు సంభవిస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. పెళ్లి అయిన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రించాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది. అలాగే తన భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది. మన హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళదు. ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఫలితం ఉండదు. ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకి పుణ్యఫలితం దక్కుతుంది. మనం వేసే ఈ ముగ్గులు మన ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తుంది. అలాగే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలను కడుతుంటారు. ఇలా చేస్తే మీ ఇంటికి నరదృష్టి తగలదు. అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ పంచగ్రహ కూటమి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తూర్పు దిశలో నాటండి. అలాగే మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి. పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి. ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉండవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.